హలో అండి. ఇంతకుముందు మనం పార్ట్ 1లో ట్రై మెథడ్స్లో క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్పుకున్నాము. అలాగే ఈరోజు పార్ట్ 2ని నేను చేస్తున్నాను అండ్ మరలా పార్ట్ 3 కూడా చేస్తానండి. ఎందుకంటే కొంచెం ఎడిటింగ్కి టైం ఎక్కువగా పడుతుందండి. అండ్ నేను ఇప్పుడే కదా ఛానల్ని స్టార్ట్ చేశాను, అందరూ చూస్తారో లేదో అన్న చిన్న డౌట్ ఉండే, కానీ చాలామంది కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. పార్ట్ 1 ఎవరైతే చూడలేదో దానికి సంబంధించిన వీడియోను నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తానండి. చూడండి, వాళ్ళు చూడండి. వీడియోను చివరి వరకు చూడండి. అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఎగ్జామ్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. విద్యా ప్రణాళిక ఉపగమాలు, కరికులం నిర్వహణ, శీర్షిక పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, సర్పిల పద్ధతి మీద మనల్ని క్వశ్చన్లు అడుగుతారండి. శీర్షిక పద్ధతి అంటే ఇది నిచ్చెన ఎక్కువ మనిషి పోలిన పద్ధతి. నిచ్చెన ఎక్కువ మనిషి పోలిన పద్ధతిని శీర్షిక పద్ధతి అని అంటారు. ఇది గెస్టాల్ట్ వాదాన్ని బలపరుస్తుంది. గెస్టాల్ట్ వాదం అంటే ఏంటి? సమగ్రంగా సంపూర్ణంగా నేర్చుకునేదే గెస్టాల్ట్ వాదం. ఓకేనా? నెక్స్ట్ ఈ శీర్షిక పద్ధతి గురించి చూద్దాము. ఒక అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఒకే తరగతికి, అంటే పాఠ్యాంశం అంతా ఒకే యూనిట్ అనే భావన ఉంటుంది, ఒకే తరగతికి చెందిన ప్రణాళికలో పెడితే అది శీర్షిక పద్ధతి అంటారు. అంటే పాఠ్యాంశాలు అనేవి పునరావృతం కావు, పూర్తిగా ఒకే తరగతిలో ఉంటుంది. పాఠ్యాంశం అంతా ఒకే యూనిట్ అనే సూత్రం. అంటే పాఠ్యాంశాలు అనేవి పునరావృతం కాకుండా ఒక అంశానికి సంబంధించిన సమాచారం పూర్తిగా అదే తరగతిలోనే ఉంటుందని శీర్షిక పద్ధతి అని అంటారు. ఏకకేంద్ర పద్ధతి కొన్ని భాగాలుగా విభజించి కఠినాన్ని బట్టి వివిధ తరగతులకు విస్తరిస్తే అది ఏకకేంద్ర పద్ధతి. ముందు భాగాన్ని పునర్విమర్శ చేయడం జరుగుతుంది. మనం ఒక దాని గురించి చెప్పేటప్పుడు ముందు తరగతికి సంబంధించిన దాన్ని మనం పునర్విమర్శ చేస్తాం. అలాగే ఎగ్జామ్స్ ఇక్కడ సంఖ్యామానం, సంజ్ఞామానం, జ్ఞానేంద్రియాలు, రోడ్డు భద్రతా విద్య. మనం దీంట్లో తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్ళే పద్ధతి అన్నమాట. మనం పీల్చే గాలి తరంగాలు ఇవన్నీ కూడా పాఠ్యాంశానికి సంబంధించి పునరావృతం అవుతాయి. కాకపోతే పునరావృతం అవ్వడానికి 1 సంవత్సర కాల వ్యవధి ఉంటుంది. ఓకేనా? ఇక్కడేమో పూర్తిగా కంప్లీట్గా 1 సంవత్సరంలో ఉండిపోతుంది. ఇదేమో తరగతులను బట్టి ముందు తరగతులకు విస్తరిస్తుంది. సర్పిల పద్ధతి ఒక భాగానికి మరొక భాగానికి మధ్య కాల వ్యవధి 3 లేదా 4 నెలలు ఉండేటట్లు అమర్చే పద్ధతి. అంటే సర్పిల పద్ధతిలో ఏదైనా ఒక అంశాన్ని బోధించేటప్పుడు ఆ పాఠ్యాంశం పునరావృతం అవ్వడానికి 2-3 నెలల కాల వ్యవధి అనేది ఉంటుంది. మన క్వశ్చన్లో ఈజీగా 2-3 నెలల కాల వ్యవధితోటి ఉండే ప్రణాళిక ఏది అని అడిగితే దాన్ని బట్టి మనం రాయొచ్చు సర్పిల పద్ధతి అని. ఓకేనా? నెక్స్ట్ సోపానాలండి. బోధించడానికి 45 నిమిషాలు ఏ విధంగా బోధన చేయాలి అనేది, ఈ 45 నిమిషాల బోధన ఏ అంశాలుగా విభజించాలని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మనకి చెప్పారు. ఖచ్చితంగా ఈ సోపానాలు అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హెర్బర్ట్ సోపానం బోధించడానికి 45 నిమిషాలను ఈయన 6 భాగాలుగా చేయాలి అని చెప్పాడు. ఫస్ట్ది సన్నాహం, విశదీకరణ, సమర్పణ, హాజరుపరచడం. అంటే విషయాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. ఇక్కడ మోటివేషన్. సంసర్గం చేయాలి, సాధారణీకరణం చేయాలి, అన్వయం చేయాలి అండ్ లాస్ట్కి పునశ్చరణ, పునర్విమర్శ చేయాలి. అయితే ఇవి 45 నిమిషాలు బోధించడానికి హెర్బర్ట్ చెప్పిన సోపానాలు. ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సన్నాహం, విశదీకరణ, సంసర్గం, సాధారణీకరణ, అన్వయం, పునశ్చరణ ఆర్ పునర్విమర్శ. నెక్స్ట్ మోరిసన్ అనే ఆయన 5 సోపానాలు చెప్పాడు. సేమ్ అదే 45 నిమిషాలని 5 భాగాలుగా విభజించాలని చెప్పేసి అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థీకరణ, వల్లెవేయడం. తర్వాత ఆర్సిఈ 3 సోపానాలు. రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ మైసూర్, ఆర్సిఈ ఫుల్ ఫామ్.
ఆశించిన ప్రవర్తన ఫలితాలు, సమాచారాన్ని అందించే వ్యూహం, వాస్తవ అభ్యసన ఫలితాలు. ఈ ఈ 3 సోపానాలు సిఈ అంటే రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ మైసూర్ చెప్పారు. నెక్స్ట్ బ్లూమ్స్ 3 సోపానాలు. లక్ష్యాలను రూపొందించడం, అభ్యసన అనుభవాలను కల్పించడం, మూల్యాంకనం. ఇది బ్లూమ్స్ 3 సోపానాలు. నెక్స్ట్ వార్షిక. ఒక విద్యా సంవత్సర కాలంలో బోధించిన అంశాలను గురించి, సాధించాల్సిన విద్యా ప్రమాణాల గురించి ప్రారంభంలోని రూపొందిస్తే దాన్ని ఏమంటారు? వార్షిక ప్రణాళిక అంటారు. ఆ ఇయర్కి సంబంధించిన పూర్తి సమాచారం ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకోవడం. అయితే ఆ సిద్ధం చేసుకునే ప్రణాళికలో ఈ అంశాలు అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని పని దినాలు ఉండాలి, ఎన్ని ప్రమాణాలు, ఉపాధ్యాయ వ్యక్తిగత సెలవులు, వ్యక్తంతర పీరియడ్స్, ముఖ్యమైన కార్యక్రమాలు, ఆ పాఠ్యాంశానికి బోధించాల్సిన పీరియడ్లు, వీటిని దృష్టిలో పెట్టుకొని వార్షిక ప్రణాళికను రూపొందించాలి. అండ్ విద్యా ప్రణాళిక కరికులంని 10 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ అవుతుంది. నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాము. విజ్ఞాన శాస్త్రం జ్ఞాన విభాగాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించి పరిష్కృతం చేసే ప్రక్రియలు రెండింటినీ కలిగి ఉంటుంది అని చెప్పింది ఫ్రెడరిక్ ఫ్రిట్జ్ ప్యాట్రిక్. జ్ఞాన విభాగాన్ని, జ్ఞానాన్ని మనకి పూర్తి డెఫినేషన్ అవసరం లేదండి. దాంట్లో కొన్ని కీవర్డ్స్ తీసుకొని గుర్తుపెట్టుకోవాలి. కరిక్యులం అనే పదం కరే అనే లాటిన్ పదం నుండి వచ్చింది. కరీరే అంటే పందెపు బాట, పరిగెత్తుదారి, ప్రణాళిక, చట్రం. అయితే ఈ పాఠ్య ప్రణాళికను రూపొందించేటప్పుడు దేశం మొత్తం మీద 80% ఉండాలి అండ్ 20% స్థానికంగా ఈ కరిక్యులం అనేది నిర్వహించడం జరుగుతుంది. 80% దేశం మొత్తం, స్థానికంగా 20%. నెక్స్ట్ బోధన ముఖ్యంగా లక్ష్యాల కేంద్రంగా ఉండాలనేది ఈ నమూనా పద్ధతి ఉద్దేశం. బ్లూమ్స్. నెక్స్ట్ సాంఘిక శాస్త్రం అనగా మానవుల గురించి భూత వర్తమాన కాలాలలో చుట్టూ గల సాంఘిక భౌతిక పరిసరాలతో అతని ప్రతిచర్యలు అని చెప్పింది డేవి మెకేల్స్. ఓగల్ మూల్యాంకన మాపని అంశాలు 10 అంశాలు ఉంటాయి. రచయిత అర్హతలు, నిర్వహణ, విషయాన్ని హాజరుపరచడం, ఖచ్చితత్వం, పఠనానుకూలత, అనుకూలనీయత, బోధనోపకరణాలు, వివరణ చిత్రాలు, రూపం. ఓగల్ మూల్యాంకన మాపనిలో ప్రతి అంశానికి 2 మార్కులు అనేవి ఉంటాయి. ప్రతి అంశానికి 2 మార్కులు ఉంటాయి. పాక్షిక గణనాన్ని కలిపితే పాఠ్య పుస్తకం యొక్క పూర్తి గణన, వీటి యొక్క మొత్తం కలిపితే పాఠ్యపుస్తకం యొక్క పూర్తి గణన అవుతుంది. ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఓగల్ మూల్యాంకన మాపని అంటారు. ఇప్పుడు ఇక్కడ 100 స్కోర్ అని ఉంటుంది. మొత్తం కూడా 1000 పాయింట్స్ ఉంటాయి. ఈ 1000 పాయింట్స్ని వేటికి డివైడ్ చేశారనేది ఇస్తారు. ఎలా ఇస్తారంటే వేటికి ఎక్కువ 100లో వేటికి ఎక్కువ మార్కులు కేటాయించబడినవి అనేవి అడుగుతారు. పూర్తిగా 1000 మార్కులు. రచయిత విద్యార్హతలు, అనుభవానికి సంబంధించి 60 మార్కులు. పుస్తక భౌతిక రూపానికి 100. మనోవైజ్ఞానిక శాస్త్ర ఆధారంగా విద్యార్థుల స్థాయికి అనుగుణంగా విద్యార్థుల అభ్యసనానికి తోడ్పడటానికి 300. విషయానికి 250. భాషా శైలి 100. పుస్తకంలో ఇచ్చిన నియోజనాలు, ప్రాజెక్టులకి 140. ఉపాధ్యాయుని టీచింగ్కి 50 మార్కులు. అయితే ఇందులో ఎక్కువగా ఉన్నది ఎంత? 300. దీనికి అంటే మనోవైజ్ఞానిక శాస్త్ర ఆధారంగా విద్యార్థుల స్థాయికి అనుగుణంగా విద్యార్థుల అభ్యసనానికి తోడ్పడడం, ఇది 300. నెక్స్ట్ వచ్చేసి ఆ పాఠ్యాంశంలో ఉన్న విషయానికి 250. నెక్స్ట్ ప్రాజెక్టులకి అట్లాగా ఇస్తారనమాట. ఇవేమో 100 స్కోరు. ఇందాక మనం చెప్పుకుంది ఓగల్ మూల్యాంకన మాపని ప్రతి ఒక్కొక్క దానికి 2 మార్కులు కేటాయించి వాటి పూర్తి గణననే ఈ ఓగల్ మూల్యాంకనం అని చెప్తున్నారు. నెక్స్ట్ అయితే ఇక్కడ 1968లో కోబిన్ ప్రకారం జ్ఞానేంద్రియాల ద్వారా మనకి ఎంత గుర్తుంటుంది అండ్ స్మృతి ద్వారా ఎంత ఉంటుంది అనేది చెప్పాడు. 2 కూడా చెప్పింది కోబిన్. అయితే ఇక్కడ మనం చదవడం వలన
10% గుర్తుంటుంది, వినడం వలన 20%, చూడడం వలన 30, అండ్ విని చూడడం 50, చెప్పడం 70, ప్రయోగం ద్వారా 90, జ్ఞానేంద్రియాల ద్వారా కన్ను ద్వారా 83%, ముక్కు ద్వారా 3.5%, చెవి ద్వారా 11, నాలుక ద్వారా 1, అండ్ చర్మం ద్వారా 1.5. అయితే ఇవి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నేను ఒక వీడియోలో చూశాను. కన్ను ద్వారా 83% అనేది గుర్తుపెట్టుకోండి. ముక్కు అంటే 3 అని వస్తుంది కాబట్టి 3.5, చెవికి మనకి 2 ఉంటాయి కాబట్టి 11, నాలుక ఒక్కటే ఉంటుంది కాబట్టి 1, ఇంకా చర్మం 1.5 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చరిత్ర స్వభావం. గణితంలో 2 రకాల సహసంబంధాలు ఉంటాయండి. బాహ్య సహసంబంధం, అంతర్ సహసంబంధం అనేవి ఉంటాయి గణితంలో. బాహ్య అంటే 2 అంశాలు గుర్తుపెట్టుకోండి, నిత్య జీవిత అంశంతో సహసంబంధం, అండ్ గణితానికి ఇతర విషయాలతో సహసంబంధం. అంటే ఇతర విషయాలు అంటే ఇతర సబ్జెక్ట్స్, గణిత వ్యాయామం, గణిత భాష, గణిత సాంఘిక శాస్త్రం, గణిత విజ్ఞాన శాస్త్రం, ఇవి అన్నమాట. ఓకే, ఇవి బాహ్య సహసంబంధం. ఇప్పుడు అంతర్ సహసంబంధం చూద్దాం. ఒక్కదానితో ఒకటి సంబంధం ఏర్పడితే గణితంలో వివిధ శాఖల మధ్య సహసంబంధం, అంటే వివిధ శాఖలు ఉంటాయి కదా గణితంలో, వాటిలో ఒకదానితో ఒకటి సహసంబంధం ఏర్పడితే అది గణితానికి వివిధ శాఖల మధ్య సహసంబంధం. ఒకే అంశానికి మధ్య సంబంధం అంటే ఒకటే అంశానికి మధ్య సంబంధాలు ఉంటే అది ఒకే అంశం. శాఖలలోని అంశాల మధ్య సహసంబంధం అంకగణితం గురించి, బీజగణితం ఇలా ఒకదానికొకటి గురించి చెప్పుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన మరో టాపిక్ను చెప్పడాన్నే వివిధ శాఖల మధ్య సంబంధం అని అంటారు. ఒకే శాఖల మధ్య సంబంధం అంటే భిన్నాల్లో ఉన్న దాని గురించి, ఒకే శాఖల్లో ఉన్న దాని గురించి చెప్పడం అట్లా అన్నమాట. విజ్ఞాన శాస్త్రానికి 2 రకాల నిర్మాణాలు ఉన్నాయి. ద్రవ్యాత్మక నిర్మాణం, సంశ్లేషణాత్మక నిర్మాణము. ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ద్రవ్యాత్మక నిర్మాణంలో ఉన్న వాటిని చూద్దాము. యథార్థాలు, భావనలు, సాధారణీకరణాలు, సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు. యథార్థాలు అంటే ఏంటి? ప్రతిరోజు నిత్యం జరిగే వాటిని మనం యథార్థం అని అంటాము. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు అనేది ఏంటి? యథార్థం. నెక్స్ట్ వచ్చేసి భావనలు. ఏదైనా ఒక వస్తువు మీద కానీ ఒక వ్యక్తి మీద కానీ ఏర్పడే అభిప్రాయాన్నే భావనలు అంటారు. నెక్స్ట్ సాధారణీకరణాలు. సాధారణీకరణం అంటే జనరలైజేషన్, అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో నిజమైనవి మిగిలిన అన్ని విషయాల్లో కూడా నిజమైతే దాన్ని సాధారణీకరణం అంటారు. ఇప్పుడు లోహాన్ని వేరు చేస్తే ఏమవుతుంది? వ్యాకోచిస్తుంది. ఇనుము వేరు చేసినా వ్యాకోచిస్తుంది. అల్యూమినియం వేరు చేస్తేనా వ్యాకోచిస్తుంది. రాగిని వేరు చేస్తేనా వ్యాకోచిస్తుంది. ఏది ఉన్నా కూడా ఇనుము, రాగి, అల్యూమినియం మొత్తం లోహాలే. అంటే ఏది వేరు చేసినా కూడా వ్యాకోచిస్తుంది అనేది సాధారణీకరణం. ఒకటి నిజమైనప్పుడు మిగిలిన అన్ని విషయాల్లో కూడా అది నిజమైతే దాన్ని సాధారణీకరణం అంటారు. నెక్స్ట్ సిద్ధాంతాలు అంటే ఏంటి? ఎందుకు, ఎలా జరుగుతున్నాయి, ఏంటి అనేవి ఒక శాస్త్రవేత్తకి వచ్చే క్వశ్చన్స్ అన్నమాట. అంటే మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో కొన్ని సంఘటనలు ఎందుకు, ఎలా జరుగుతున్నాయి అనేవి శాస్త్రజ్ఞులు చేసే ప్రయత్నమే ఈ యొక్క సిద్ధాంతాలు. రాత్రి పగలు ఏ విధంగా ఏర్పడతాయి, గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి అనే క్వశ్చన్ని వాళ్ళు చేసుకొని చేసేవే సిద్ధాంతాలు. నియమాలంటే ఏదైనా ఒక అంశాన్ని విస్తారంగా పరీక్షించి రూఢి అయిన నిశ్చయమైన సిద్ధాంతాన్ని నియమమారు సూత్రం అని అంటారు. నెక్స్ట్ సూత్రాలు అన్నా నియమం అన్నా ఒకటే. ఓకేనా? అయితే ప్రిన్సిపల్స్, ఇవేమో ఫార్ములాస్ అని అర్థం. ఇవి కాకుండా మిగతావి అన్నీ కూడా ఈ యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలోకి వస్తాయి. మనకి ఈ యథార్థాలు, భావనలు, సాధారణీకరణలు, సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు అడిగినప్పుడు ద్రవ్యాత్మక అని పెట్టాలి. అలా కాకుండా వేరే అడిగినప్పుడు సంశ్లేషణాత్మక నిర్మాణాలు అంటారు. ఇవి చాలా ఉంటాయి కాబట్టి మనం ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ మూల్యాంకనం. పరీక్ష అంటే ప్రామాణికమైన ప్రశ్నల సముదాయం. విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని పరీక్షించేదే పరీక్ష.
మాపనం. అయితే ఈ పరీక్ష పెట్టాక మనం ఇచ్చే మార్కులను సంఖ్యా రూపంలో ఇస్తాం కదా, వాటినే ఏమంటారంటే మాపనం అని అంటారు. నెక్స్ట్ మూల్యాంకనం. మనం మార్క్స్ ఇచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాం, గుడ్, యావరేజ్, ఓకే అని అనుకుంటాం కదా. సో దీన్నే ఏమంటారంటే మూల్యాంకనం అని అంటారు. అంటే పాఠ్యాంశం పూర్తి అయ్యాక మనం చేసేదే మూల్యాంకనం. ఆశించిన సామర్థ్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో తెలుసుకోవడమే మూల్యాంకనం. మూల్యాంకనానికి సంబంధించిన 2 డెఫినేషన్స్ ఉన్నాయండి. నార్మల్ గ్రీన్ ల్యాండ్ అంటే విద్యా ప్రక్రియలో మూల్యాంకనం ముఖ్యమైన ఘట్టం అని చెప్పింది నార్మన్ గ్రీన్ ల్యాండ్. రాల్ఫ్ టేలర్ ఆశించిన సామర్థ్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో అవే మూల్యాంకనం అనేది రాల్ఫ్ టేలర్స్. నెక్స్ట్ మదింపు అంటే అసెస్మెంట్. బోధన అభ్యసన సమయంలో జరుగుతుంది, విద్యార్థి స్పందించి నేర్చుకునే విధానం. అంటే ఇప్పుడు మదింపు అంటే పాఠ్యాంశాన్ని బోధించే సమయంలో మనం చేసేదే అసెస్మెంట్. ఓకేనా. బోధన కంప్లీట్ అయిపోయాక చేసేది మూల్యాంకనం. మాపనం. మూల్యాంకనం తర్వాత మనం సంఖ్యారూపంలో ఇచ్చేదే మాపనం. ఎవాల్యుయేషన్ ఈజ్ ఎ ప్రోడక్ట్ అంటే ఫలితాన్ని మనం ఏమంటాం మూల్యాంకనం. అసెస్మెంట్ ఈజ్ ఎ ప్రాసెస్ అంటే పాఠ్యాంశ భాగ సమయంలో అడుగుతున్నప్పుడు మదింపు. ఎక్కువ అంశాలలో పరీక్షించేదే పరీక్ష, తక్కువ సమయంలో పరీక్షించేదే నికష, దాన్నే టెస్ట్ అని అంటారు. మూల్యాంకన అంశాలను సిమ్స్ నాక్స్ అనే ఆయన అధ్యయనం చేశారు. సిమ్స్ నాక్స్ అనే ఆయన. మౌఖిక ప్రశ్నలు ఓరల్ టెస్ట్ వ్యక్తిగతంగా ఉంటాయి. ఈ ఓరల్ టెస్ట్ అనేవి ఎట్లా ఉంటాయి, ఒక్కొక్క వ్యక్తిని పరీక్షించే విధంగా. నెక్స్ట్ వ్యాసరూప ప్రశ్నలు, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. ఈ మౌఖిక ప్రశ్నలకు సంబంధించిన ప్రయోజనాలు, లోపాలు చూద్దాం. మనోగణన ఫాస్ట్గా ఓరల్గా మన మనసులో ఏదైనా మ్యాథ్స్ సంబంధించిన అడిగినప్పుడు వాడు ఆలోచించుకొని మనోగణన చేసుకొని చెప్తాడు. ఎప్పుడు మౌఖికంగా మనం ప్రశ్నలు అడిగినప్పుడు. చదవడం రాయడం రాని వారిని మనం మౌఖికంగా ప్రశ్నలు వేస్తాము. అభ్యసన ప్రగతిని తెలుసుకోవడానికి మౌఖికంగా, పాఠ్యాంశాన్ని బోధించే ముందు మనం మౌఖికంగా కొన్ని ప్రశ్నలు వేస్తాము. తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను పరీక్షించాలన్నప్పుడు కూడా ఇవి మౌఖిక ప్రశ్నలు అడుగుతాము. వీటి యొక్క లోపాలు చూద్దాం. ఒకేసారి ఎక్కువ మందిని పరీక్షించలేము. మౌఖిక ప్రశ్నలకు సాక్ష్యాధారాలు ఏమీ ఉండవు. ఆత్మశ్రయత ఉంటుంది. తప్పు చేసినా కూడా తెలిసిన వారికి మనం మార్కులు వేస్తాం. మాపనంలో వైవిధ్యం ఉంటుంది. మనకి నచ్చిన వారికి వేస్తాం, నచ్చిన వారికి వేయం. ఇవి లోపాలు. నెక్స్ట్ వ్యాసరూప ప్రశ్నలు, ఎస్ఏ ఆన్సర్స్. స్వేచ్ఛాయుత సమాధాన ప్రశ్నలు రాస్తాడు. ఆలోచన అభిప్రాయాలు అనుకూలంగా ప్రతికూలంగా వర్ణిస్తాడు. సొంతంగా రాస్తాడు. సృజనాత్మకత ప్రశ్నాపత్రం తయారు చేయడం సులువు. వ్యవస్థాపనం, సంబంధ స్థాపనం, భావనోద్భవం వ్యాసరూప ప్రశ్నల్లో విద్యార్థులు జరుగుతాయి. అయితే వీటి యొక్క లోపాలు ఏంటి అంటే రాయడానికి దిద్దడానికి ఎక్కువ సమయం పడుతుంది. అల్ప సప్రమాణత, విశ్వసనీయత అనేది ఉండదు. ద్వితీయ అంశానికి ప్రాధాన్యత ఉంటుంది. ద్వితీయ అంశానికి ప్రాధాన్యత అంటే రాతకి నీట్గా రాసినప్పుడు మ్యాటర్ లేకపోయినా కూడా మనం మార్క్స్ వేస్తాం. అదే ద్వితీయ అంశం. ప్రథమ అంశం అంటే ఏంటి, మ్యాటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ మ్యాటర్ అనేది ప్రథమ అంశం. రాత శుభ్రత అనేది ద్వితీయ అంశం. అంటే అక్కడ మ్యాటర్ లేకపోయినా మనం వీటిని ద్వారా మార్క్స్ వేస్తాం. బాగుంది అని మార్కులు వేస్తారు. వైవిధ్యం అనేది ఉంటుంది. అయితే వ్యాసరూప ప్రశ్నల మీద పరిశోధన చేసింది ఏల్స్ అనే ఆయన. ఏల్స్. నెక్స్ట్ బహుళైచ్ఛిక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్. వీటిని ఎంసిక్యూస్ అని అంటారు. ప్రశ్నకి 4-5 సమాధానాలు పొందపరచబడి ఉంటుంది. ప్రశ్న ఎంపిక పరీక్షలలో అత్యుత్తమైన ప్రాముఖ్యమైన స్థానాన్ని ఆశిస్తుంది అని చెప్పింది జేఎం లీ. ఓకే, ఎంపిక పరీక్షలలో ప్రాముఖ్యత ఉంటుందని చెప్పింది జేఎం లీ. గణన చేయడం అనేది తేలిక, మాపనం చేయడంలో వైవిధ్యం అనేది ఉండదు. ఎంపిక పరీక్షల్లో ఇది ఉత్తమం. అయితే బహుళైచ్ఛిక ప్రశ్నల్లో 2 భాగాలు ఉంటాయి. సమస్య భాగం, సమాధాన భాగము. సమస్య భాగాన్నే ప్రశ్న అని అంటారు, సమాధాన భాగాన్ని జవాబులు అని అంటారు. దీన్నే ఇంగ్లీష్లో ప్రశ్నని స్టెమ్ అని అంటారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఖండాలలో పెద్ద ఖండం ఏది అని అడిగారనుకోండి, దానికి కింద ఆప్షన్స్ ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా.
ఈ 4 అనేవి ఆప్షన్స్ ఇస్తారు. అయితే ఆన్సర్ అయిన దాన్ని మనం కీ అని అంటాము, సరైనది. సరి కాని వాటిని, అంటే ఇది కాకుండా మిగతా వాటిని ఏమంటారు అంటే వికర్షణీయాలు అని అంటారు. ఓకేనా. ప్రశ్న కింద ఇవ్వబడిన అన్ని ఆప్షన్స్ని కలిపేమో ఐచ్ఛికాలు, వికల్పాలు అంటారు. అన్నిటినీ ఐచ్ఛికాలు, వికల్పకాలు అంటారు. ఆన్సర్ని మాత్రం కీ, సరైనది అంటాం. ఆన్సర్ కాకుండా మిగతాయి వికర్షణీయాలు అని అంటారు. వికల్పకాలకు అంటే ఐచ్ఛికాలకు, వికల్పాలకు మధ్య సంబంధం అనేది ఉండాలి. అన్నీ సరైన భావన అని కలిగి విద్యార్థిని ఆలోచింపజేసేవిగా ఉండాలి. ప్రశ్న భాగంలో క్లూ ఇవ్వకూడదు. వికల్పాల సంఖ్య పెరిగితే వారి ఊహ అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఓన్లీ 2 ఆప్షన్సే ఇస్తే 50-50 కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ వాడి ఊహ 50% అనమాట. వికల్పకాలు 4 అయితే కొంచెం వాడికి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది, ఊహించలేడు కాబట్టి 25. ఇంకా 5 వికల్పకాలు ఇస్తే వాడికి ఇంకా తక్కువ అనేది ఉంటుంది, ఊహ 20. ఓకేనా. వికల్పకాల సంఖ్య పెరుగుతూ ఉంటే ఊహ అనేది తగ్గిపోద్ది. అదే వికల్పకాల సంఖ్య తగ్గితే ఊహ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి ఫార్ములా S = R - W/n-1. ఇక్కడ R అంటే రైట్, W అంటే రాంగ్, n-1లో n అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా. నెక్స్ట్, సమగ్ర అనే పదం ప్రాకృతిక మూల్యాంకనం సూచిస్తుంది. అంటే ప్రాకృతిక అంటే ఊహించడం, ఓకే, వాడిని అంచనా వేయడం అన్నమాట. సమగ్ర అనే CC అని అంటాము, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. కంటిన్యూస్ అంటే ఒక సంవత్సరానికి సంబంధించిన విద్యార్థిని మొదటి నుంచి చివరి వరకు కంటిన్యూగా వాడిని యాక్టివిటీస్ తోటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసే విధంగా ఉండాలి. అండ్ అలాగే కాంప్రిహెన్సివ్ అంటే మెంటల్గా, ఫిజికల్గా ఆ స్టూడెంట్స్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ పెంపొందించే విధంగా ఉండాలి. అండ్ ఇవాల్యూషన్ అంటే వేరియస్ మెథడ్స్ తోటి, టెక్నిక్స్ తోటి, టూల్స్ని ఉపయోగించి బోధించే విధంగా, ఫలితాలు రాబట్టే విధంగా ఉండడాన్ని CCE కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవల్యూషన్ అని అంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఫార్మేటివ్లో 4 ఉంటాయి, సమ్మేటివ్ని 2 times కండక్ట్ చేస్తాము. అండ్ గ్రేడ్స్ కూడా ఎలా ఇవ్వాలనేది పార్ట్ 1లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. చూడని వాళ్ళు చూడండి. ఇక్కడ రాబర్ట్ స్టేక్స్ అనే ఆయన ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఏంటంటే వంటవాడు వంటను రుచి చూస్తే నిర్మాణాత్మక. అంటే నిర్మాణాత్మకాన్ని ఎవరు కండక్ట్ చేస్తారు? టీచర్సే కండక్ట్ చేస్తారు. కానీ సంగ్రహణ, సంకలన మనకి గవర్నమెంట్ పేపర్ ద్వారా వస్తుంది కదా. సో ఇక్కడ వంటవాడు వంటను రుచి చూస్తే అంటే వాడే పరీక్ష పెట్టి వాడే దిద్దితే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ డెఫినేషన్. వంటవాడు వంటను రుచి చూస్తే అది నిర్మాణాత్మక. అదే ఇతరులు ఆ వంటను రుచి చూస్తే, మన పరీక్షను వేరే వాడు దిద్దితే అది సంగ్రహణాత్మక సంకలన మూల్యాంకనం అని అంటారు. నెక్స్ట్, గణిత విలువల వర్గీకరణ. ఇక్కడ మనకి ఈ విలువల వర్గీకరణ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చారండి. ఇవి ఖచ్చితంగా వాటిని నేర్చుకోవాలి. యంగ్ అనే ఆయన 3 రకాలుగా వర్గీకరించాడు. గణితం, ప్రయోజన విలువ, చింతన, ఆలోచన, సరళిక గణితం, గణితం ఇతర విలువలు. దీన్ని మనకి బాలరాజు సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాడంటే, యంగ్గా ఉన్నప్పుడు ఇతర ఆలోచన, చింతన వలన ప్రయోజనాలు లేవు అని గుర్తుపెట్టుకోవచ్చు. ప్రెస్లిచ్ 6 రకాలుగా వర్గీకరించాడు. అవగాహన, నైపుణ్యాలు, సమస్యలు, పద్ధతులు, అభిరుచులు, దృక్పథాలు, అలవాట్లు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మున్నిక్ అనే ఆయన 4 రకాలుగా: ప్రయోజన విలువ, సిద్ధపరిచే విలువ, సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ. నెక్స్ట్, స్కార్లింగ్ 4 రకాలుగా: దృక్పథాలు, భావనలు, సమాచారం, సామర్థ్యాలు. బ్లాక్ హారెస్ట్
ఈయన 3 రకాలుగా దృక్పథాలు, భావనలు, సమాచారం. ఈయన దాంట్లో 3 కూడా సేము. ఈయన స్టార్లిక్ అనే ఆయన సామర్థ్యాలు అనేది మాత్రము ఒకటి ఎక్స్ట్రా. స్కార్లింగ్ సామర్థ్యాలు. బ్లాక్ ఫారెస్ట్ స్కార్లింగ్లో మిగతా 3 కూడా సేమ్. ఈ మున్నిక్లో ప్రయోజన విలువ, సిద్ధపరిచే విలువ, సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువలు అనేవి మున్నిక్లో వస్తాయి. అన్నిటికి కూడా గుర్తుపెట్టుకోండి. బ్రెస్లిస్ట్లో అవగాహన, నైపుణ్యాలు, సమస్యలు, అభిరుచులు, దృక్పథాలు, అలవాట్లు, అనైస, అధ్రువ అని గుర్తుపెట్టుకోండి. దీనికి యంగ్గా ఉన్నప్పుడు ఇతర ఆలోచనలు, చింతనల వలన ప్రయోజనం లేదు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేను డెఫినేషన్స్ అన్నీ కూడా నేను మరలా ఇంకో వీడియో చేస్తాను. అవగాహనలో 3 స్థాయిలు ఉంటాయి. అనువాదం, వ్యాఖ్యానం, బహిర్వేషణాలు. ఈ 3 కూడా స్థాయిలు అవగాహనలో. అనువాదం, వ్యాఖ్యానం, బహిర్వేషణాలు. అండ్ లక్ష్యం, ఉద్దేశం, ఆశయాలు చూద్దాము. లక్ష్యం అంటే తొందరగా చేరుకునేవి లక్ష్యాలు. ఓకే, ఉద్దేశాలు చేరుకోవడానికి కొంత సమయం అనేది పడుతుంది. ఆశయాలు సుదీర్ఘమైనవి, ఇవి చేరుకోవడానికి చాలా టైం పడుతుంది. లక్ష్యాలు తొందరగా చేరుకోవచ్చు, ఉద్దేశం చేరుకోవడానికి కొంత సమయం, అండ్ ఆశయాలకి చాలా ఎక్కువ సమయం పడుతుంది. నైపుణ్యంలో బాగా చేశాడు, అందంగా చేశాడు, అద్భుతంగా చేశాడు, వేగంగా చేశాడు, సులువుగా చేశాడు, ఖచ్చితంగా చేశాడు, ఇవన్నీ కూడా ఇలాగ వస్తే నైపుణ్యం కింద పెట్టాలి. లక్ష్యాలు, స్పష్టీకరణలు, విలువలు. బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు 3 రకాలుగా వర్గీకరించారు. ప్రవర్తన అనేది ఆలోచన, అనుభూతులు, చర్యల్లాగా విభజించి జ్ఞానాత్మక రంగం, భావవేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. మనకు తెలుసు కదా, జ్ఞానాత్మక రంగం మెదడు నుండి, అండ్ భావవేశిక రంగం హృదయం నుండి, మానసిక చలనాత్మక రంగం కాళ్ళు చేతుల నుండి వచ్చాయి. అయితే బ్లూమ్స్ విద్యా ప్రణాళికలో మెదడు నుంచి వచ్చినాయి జ్ఞానాత్మక రంగం. బ్లూమ్స్ అనే ఆయనకి సహకరించింది గాగ్నే. ఓకే, హృదయం నుండి భావవేశ రంగం క్రాత్హాల్ ఆసియా అని ఆయన సహకరించాడు. శారీరక చలనాలు, మానసిక చలనాత్మక రంగం ఆర్హెచ్ దవే. ఎలిజబెత్ సింప్సన్ ఈయనకి సహకరించింది హీరోస్. ఇవన్నీ మనకు తెలుసు కదా, జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే. అయితే ఇక్కడ మీకు నేనేం చెప్తానంటే, జ్ఞానం కిందకి ఏమొస్తాయి? గుర్తించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం. అంటే అవి జ్ఞానం. అంటే ఉన్నది ఉన్నట్టుగా రాస్తే అని మనకి క్వశ్చన్లో ఇస్తే అది జ్ఞానం. అదే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఇంకా ఓన్గా రాస్తే అది అవగాహన కిందకి వస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా రాస్తే జ్ఞానం, ఉన్నదాన్ని ఎలాబరేట్ చేస్తే దాన్ని అవగాహన కిందకి మనం రాయాలి. అయితే అవగాహనలో ఇవన్నీ కూడా నేను రాసుకున్నానండి. ఇవన్నీ కూడా అవగాహన కిందకు వస్తాయి. మీకు ఇవన్నీ కూడా కష్టం అనిపించవచ్చు, కానీ రోజు చూస్తుంటే అది మనకి ఈజీగానే ఉంటుంది. అవగాహన కింద దోషాలు సవరించడం, అనువదించడం, వర్గీకరించడం, సూత్రాలు చేయడం, విచక్షణ, దోషాలు కనిపెట్టడం, సవరించడం, భేదాలు, తేడాలు, పోలికలు కనుక్కోవడం, వ్యక్తీకరిస్తాడు, వర్ణిస్తాడు, అనువదిస్తాడు, సరిచూస్తాడు, రుజువు చేస్తాడు, సరిపోల్చుతాడు, భేదాన్ని తెలుపుతాడు, సంబంధాన్ని గుర్తిస్తాడు, రేఖాపటాలని, పట్టికలను, దత్తాంశ చిత్రపటాలు వ్యాఖ్యానం చేస్తాడు, సమస్యను సాధిస్తాడు, ప్రతిక్షేపిస్తాడు, విచక్షణ చేస్తాడు, ఫలితాన్ని సరిచూస్తాడు, ప్రమాణాలు తెలుపుతాడు, పరికరాన్ని, రసాయనాన్ని ఎన్నుకుంటాడు, ఉదాహరణలు ఇస్తాడు. ఇవన్నీ కూడా అవగాహన కిందకి వస్తాయి. ఇక్కడ వినియోగం, విశ్లేషిస్తాడు, వినియోగిస్తాడు, కారణాలు తెలుపుతాడు, కారణానికి ఫలితానికి మధ్య సంబంధం ఏర్పరుస్తాడు, అనుమతులను రాబడతాడు, ప్రతిపాదిస్తాడు, పరికరాన్ని సూచిస్తాడు అంటేనేమో వినియోగం, పరికరాన్ని ఎన్నుకోవడం అంటే అవగాహన, ప్రాగుక్తీకరిస్తాడు, నిర్ణయాలు చేస్తాడు, ఊహిస్తాడు, శాస్త్ర పరిశీలనపై వ్యాఖ్యానిస్తాడు, పరస్పర సంబంధాలు స్థాపిస్తాడు, దత్తాంశాలు సారాంశాన్ని కనుక్కుంటాడు, సరిపోతాయో లేదో తెలుపుతాడు, నిర్ణయిస్తాడు, తగిన పద్ధతులని ఎంపిక చేస్తాడు, నూతన దత్తాంశాన్ని ప్రతిపాదిస్తాడు, నూతన పద్ధతుల్ని సూచిస్తాడు, దత్త వివరాల నుండి ఊహలు చేస్తాడు,
తెలిసిన యథార్థాల నుండి సామాన్యీకరణ చేస్తాడు. ఏమి జరుగుతుందో సూచిస్తాడు. సూత్రాలను సూచిస్తాడేమో అవగాహన. ఏమి జరుగుతుందో అని ఊహిస్తే అది వినియోగం. ఫలితాలు తెలుపుతాడు అనేవన్నీ కూడా వినియోగం కిందకి వస్తాయి. నెక్స్ట్ వినియోగానికి అవగాహనకి చూడండి, కొన్ని సేమ్ అనిపిస్తాయి కానీ కొంచెం తేడా. కారణాలు తెలుపుతాడు, పరికరాన్ని సూచిస్తాడు, ప్రమాణాలు తెలుపుతాడు అంటే అవగాహన. కారణాలు అంటే వినియోగం. పరికరాన్ని సూచిస్తాడు అంటే వినియోగం. పరికరాన్ని కొనడం అంటే అవగాహన. శాస్త్ర పరిశీలనపై వ్యాఖ్యానం, పట్టికలపై వ్యాఖ్యానం అంటే అవగాహన. శాస్త్ర అంటే వినియోగం. నూతన పద్ధతుల్ని సూచిస్తాడు, సూత్రాన్ని సూచిస్తాడు అంటేనేమో అవగాహన. నూతన పద్ధతులు అంటే వినియోగం. ఫలితాన్ని తెలుపుతాడు, ఫలితాన్ని అంచనా వేస్తాడు. ఇవి కొన్ని రిలేటెడ్గా ఉన్నాయి. నైపుణ్యం అంటే చిత్రలేఖన నైపుణ్యం, హస్త నైపుణ్యం, పరిశీలన నైపుణ్యం, అభివ్యంజన నైపుణ్యం, నివేదన నైపుణ్యం. అభివ్యంజన నైపుణ్యం అంటే ఏంటంటే మనకి చిత్రలేఖన అంటే తెలుసు, హస్త నైపుణ్యం అంటే వస్తువుల తయారీ, పరిశీలన నైపుణ్యం అంటే తెలుసు. అభివ్యంజన నైపుణ్యం అంటే ఏంటంటే ఉపాధ్యాయుడు బోధన విజయం అతడి అభివ్యంజన నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి విద్యార్థి శాస్త్రీయ అభివ్యంజనతో నైపుణ్యం అభివృద్ధి చేసుకుంటాడు. నివేదన నైపుణ్యం విషయాన్ని పరిశీలించడం, దత్తాంశ సేకరణ, విశ్లేషణ చేయడం ఎంత ముఖ్యమో మొత్తం పరిశీలనను నివేదించడంలో తగిన నైపుణ్యాన్ని సాధించడం కూడా అంతే ముఖ్యం. ప్రాజెక్టు వర్క్ గురించి రాయడం, ప్రాజెక్టు వర్క్ గురించి రాసి టీచర్కి చూపిస్తాడు. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.